నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, ఇదివరకు పోపు డబ్బాల్లో అమ్మ వాళ్ళు డబ్బులు జమ చేసుకోవడం, ఒక 10 రూపాయలు అయినా తెలియకుండా దాచుకోవడం అవి చూస్తూ ఉంటుంటాం. మనీ మేనేజ్మెంట్ ఈ టైంలో ఈ జనరేషన్ పీపుల్కి ఎలా చేసుకోవచ్చు అని మీరు టిప్స్ ఇస్తారు? పోపుల డబ్బాలు కాలం వెళ్ళిపోయిందమ్మా. పిల్లలేమో పిగ్గీ బ్యాంక్స్ లో కూడా వేసుకోవడం మానేశారు కదా. అన్ని జీపేలు ఫోన్ పేలే కదమ్మా. అంతే కదా. ఇప్పుడు మనీ మేనేజ్మెంట్ అన్నది అలా చిన్న చిన్న మొత్తాలు దాచటం అనేది కనపడట్లేదు. ఒకప్పుడు పొదుపు మీకు మదుపు అని ప్రభుత్వం ఒక క్యాప్షన్ ఇచ్చి చిన్న మొత్తాలు పొదుపు చేయడం అనే దాన్ని చాలా పెద్దగా పెట్టింది. ఇప్పుడు అది కూడా ఎక్కడా లేదు. నువ్వు 5 పైసలు కూడా అసలు 5 పైసలు లేవనుకో, ఒక 5 రూపాయలు దాచుకోవడానికి కూడా ప్రత్యేకమైనటువంటి అవకాశం లేదు. డిజిటలైజేషన్ వచ్చాక అలాంటి వాళ్ళకి కొంచెం కష్టమే అనుకో, అవన్నీ రావు. అంచేత ఇప్పుడు రేపేదో చెప్తున్నారు కదా, ఎవరు క్యాష్ ఇవ్వడానికి వీల్లేదని. అప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అవునమ్మా, ఇదొకటి అసలు 10 రూపీస్ చేంజ్ కూడా ఇవ్వట్లేదు, జీపే అనేస్తున్నారు. అట్లా కాదు, అదొక నేరం కింద పరిగణిస్తారు, ఆర్థిక నేరం కింద క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది అంటున్నారు. అట్లా గనక అయినట్టయితే నేను ఇంక ఇంట్లోంచి బయటికి రావడానికి వీల్లేదు. ఎందుకంటే నాకు రాదు, నాకు ఇవేవి రావు. మీ దృష్టి పెట్టలేదు. నాకు దృష్టి పెట్టడం కాదు, అంకెలతో నాకు కొంచెం సమస్య ఉంది, అందువల్ల పొరపాటు చేస్తాను. అదేదో అలాగే దాంతో నాకు అది నచ్చింది. తారే జమీన్ పే అని ఒక సినిమా, వాడికి అంకెలు చూడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాడు, నాకు అలా ఉంటుంది, నాలాంటి వాడు. అంచేత నేను ఒకదానికి అంకెలు వేసేసానంటే ఇంతే సంగతులు. నీకు ఇవ్వాల్సిన డబ్బు ఇంకోళ్ళకి ఇవ్వాల్సింది ఇంకోళ్ళకి ఇచ్చేస్తాను, అయిపోతుంది. లేదమ్మా, నాకు అంకెలు కన్ఫ్యూషన్. అందువల్ల మీరన్నట్టు చిన్న చిన్న మొత్తాలు దాచుకోవడం లేదు. ఈ దాచుకోవడం కాదు కానీ ఇప్పుడు చేయవలసింది ఖర్చు పెట్టడం తగ్గించడం చేయాలి. అదొక్కటే చేయాల్సినటువంటి అన్నీ. అసలు కూర్చొని అసలు ఎన్ని వేలు పోతున్నాయో అర్థం కావట్లేదు. అది వేల మీద వింటున్నాం కదా పని, వేళ్ళ మీద పెడుతున్నాం గనక వేలు అని వేలిపోతున్నాయి. అంచేత అట్లా కాకుండా ఖర్చు పెట్టబోయే ముందు ఇది అవసరమా అన్నది ఆలోచించాలి. అంటే అవసరమా చూసుకోండి అనే చెప్పాల్సిన వాళ్ళు కూడా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడులే చేసుకొని, అట్లాంటప్పుడు ఇంక పొదుపెందుకు అంతంత ఉండి వృధా ఖర్చు పెట్టగలిగినంత సొమ్ము చేతిలో ఉంటే అన్ని రోజులు మనవేనమ్మా, చెప్పండి. అది ఆలోచన వాళ్ళకు ఉండాలి కదా, తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనకు ఒక మాట ఉందమ్మా, అది మనకు వ్యాపారస్తుల్లో ఉంది, ఏట్లో వేసినా ఎంచి వెయ్యాలి అని. మరే నువ్వు ఆ రోజుల్లో కాన్లు వేసేవారు, రాగి కాన్లు నీటికి మంచిదని, నికెళ్ళి వేయకూడదు అనుకో. అది వేస్తున్నా కూడా ఎంత వేసామో అని వాళ్ళకి లెక్క ఉండేదట. ఏట్లో వేసినా ఎంచి వేయాలి అని చెప్పేటప్పుడు గుమ్మంలోకి వచ్చినటువంటి బిచ్చగాడికి వేసిన లెక్కగట్టి వేసేటప్పుడు అలాంటి పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు అసలు దేనికి కూడా లెక్క లేదు అన్నారు. ఒకటి లెక్క లేదంటే అర్థమైంది ఏమిటి, మనకి దాని గురించినటువంటి లెక్క రాసుకోవడం రాదు, దాని గురించి పట్టించుకోవడం లేదు. లెక్క చేయడం అంటే పట్టించుకోవడం అని అర్థం. పట్టించుకున్న వాళ్ళు లెక్కగా చేస్తారు. అది లేనటువంటి పరిస్థితి వచ్చింది. మనం చాలా పరిస్థితులు చూస్తున్నాం. రేపు ఎట్లా ఉంటుంది అన్నది ఈ రోజు మనం కనీసం ఊహించలేకపోతున్నాం. ఎంతమంది ఉద్యోగాలు ఈ మధ్య పోయినాయమ్మా. సాఫ్ట్వేర్స్ వాళ్ళ పరిస్థితి అయితే అగమ్యగోచరం. ఇప్పుడు ఇంకా చాలా మంది లేఅవుట్ అంటున్నారు. ఎవరి మీదకి ఏమొస్తుందో తెలియని పరిస్థితి, అంతే కదా. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. దీనికోసం ప్రభుత్వమే లేక బ్యాంకులు పెట్టినటువంటి పథకాలు ఉన్నాయి కదా, వాటిల్లో జాగ్రత్త పరుచుకోవచ్చు. ఇంకా అదే ఆప్షన్. ఎందుకంటే ఏ నోట్స్ కి ఎప్పటి వరకు వాల్యూ ఉంటుందో ఓడుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. అవును, డబ్బులు కూడా క్యాష్ దాచుకోవడానికి కూడా లేదు కదా. రేపు ఏ నోటు పనికిరాదంటారో తెలియదు. అట్లాంటిది ఎలా చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వస్తువులని పొదుపుగా వాడుకోవడం మొదలుపెట్టిన తర్వాత వస్తువుల దగ్గర జాగ్రత్తగా ఉన్నట్టయితే అవి నిలిచి ఉంటాయి కదమ్మా. ఇప్పుడు వాళ్ళ బియ్యానికి విలువ లేదు అని ఎవరు చెప్పడానికి వీల్లేదు. 500 రూపాయల నోటు పనికిరాదు అంటే అంటారేమో గాని బియ్యానికి విలువ లేదని ఎవరు చెప్పగలరమ్మా.
అలా వస్తువులు ఏవైతే మనకు ఉపయోగపడతాయో వాటిని జాగ్రత్త చేసుకోవాలి, వాటిని పొదుపుగా వాడుకోవాలి. మనం వాటిని తయారు చేయలేం గనక వృధా చెయ్యకూడదు. కనుక అన్నింటినీ కూడా జాగ్రత్తగా వాడుకోవడం. ఇప్పుడు అవుతున్న వారే దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ అమ్మా. అవును, ఎంత డబ్బున్న దేశాలన్నా ఇప్పుడు ఈ వస్తువులు లేకనే కదా విలవిలలాడిపోతున్నాయి. అంతే కదా, చివరికి మన దేశం వారికి వస్తువులు పంపిస్తుంటే మన ఓడలకి మాత్రమే అనుమతి ఇవ్వడం జరుగుతుంది అంటే అక్కడ తినడానికి తిండి లేని పరిస్థితి కదా. సలైన్ వాటర్ని మంచినీళ్లుగా మార్చే, అంటే సముద్రపు నీటిని మంచినీళ్లుగా మార్చే ఆ ప్లాంట్ని ధ్వంసం చేశారంటే తాగడానికి నీళ్లు లేకుండా చేసినట్టే కదా. అటువంటి పరిస్థితులు రాకుండా మన ప్రభుత్వం చాలా గట్టి చర్యలు తీసుకుంటున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. మన దగ్గరికి ఏం రావట్లేదు కదా, మన జోలికి రావట్లేదు, కానీ ప్రభావం మన మీద ఉంది, లేకపోలేదు. యుద్ధం యొక్క ప్రభావం మన మీద ఉంది, కానీ ఇంత భయంకరంగా మనకి లేదు. ఆహార ధాన్యాలకు లోట్లేదు, మంచినీళ్లకు లోట్లేదు, ఆఖరికి వంట గ్యాస్ కూడా ఇంట్లో వాడుకునేటందుకు లోట్లేదు. ఏం మిగిలిన వాటిని తగ్గించుకోవచ్చు కదా, అంతేగాని వాటి మీదే పెట్టుకోవాలని లేదు. కనుక ఉన్న దానిని పొదుపుగా వాడుకోవడం అవసరం. ఎందుకంటే మనకి ఆ ప్రభావం పడకపోవచ్చు. ఒకవేళ ఇది కొనసాగినట్టయితే సంవత్సరాల తరబడి మన వస్తువులు ఆహార ధాన్యాలు ఉంటే ఉంటాయేమో కానీ మిగిలినటువంటివి లేకపోతే సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం రాదా? డెఫినెట్గా వస్తుంది. ఇప్పటికే మనం గ్యాస్ జాగ్రత్తగా వాడుకోవాలని చెప్పుకుంటున్నాం, అవునా కదా? ఈ మాట ముందరి నుంచి చెప్తే అందరికీ అర్థం కాలేదు, ఇప్పుడు కదా దాని మాట విలువ తెలిసి జాగ్రత్తగా వాడుకోవాలన్న మాట వస్తుంది. అన్నింటినీ కూడా ఇక నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఇంట్లోంచి నలుగురు బయటికి వెడుతూ ఉంటే నలుగురు ఒక వాహనంలోనే బయటికి వెళ్ళండి, నలుగురు 4 వాహనాలు ఎందుకు కదా. కాకపోతే 5-10 నిమిషాలు అటు ఇటు సర్దుబాటు చేసుకోవాలి, ముందే ప్రిపేర్ అయిపోవాలి, సిద్ధపడి ఉండాలి. ఒకవైపుకు వెళ్ళే వాళ్ళంతా ఒకటి ఉండడం, కార్ పూలింగ్ లాంటివి, ఇలాంటివన్నీ మనం అమల్లో పెట్టుకున్నట్టయితే ఎంత బాగుంటుంది. ప్రమాదం వస్తేనే మనకు కూడా తెలుస్తుంది కదమ్మా. లేకుండా కూడా బుద్ధున్న వాళ్ళు ముందరి నుంచి ఆలోచిస్తారు, అవసరం వచ్చిన తర్వాత ఆలోచించే వాళ్ళు సామాన్యులు. కానీ వాళ్ళని అయినా కానీ బుద్ధి రాని వాళ్ళు అదే కదమ్మా. ముందు నుంచి ఇంట్లో పెద్దవాళ్ళు ఏ చెప్పినా మంచికే చెప్తారు, హెచ్చరిస్తూ ఉంటారు, కానీ చాదేస్తామని కొట్టేస్తాంగా, ఎక్కడ వింటాం కనుక వినం కదా. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఒకటే చెప్పేవాళ్ళు మా చిన్నప్పుడు మేము విన్న మాట ఏమిటంటే వృధా చెయ్యొద్దు, కావలసినంత వాడుకోండి. ఎందుకు వృధా చేయకూడదు? ఏం నీళ్లు ఉన్నాయి కదా, ఎందుకు? నువ్వు ఒక్క నీటి చుక్కను తయారు చేయగలవా? మరి చేయలేవు కదా. నువ్వు చెయ్యలేని వస్తువు నీకు ప్రకృతి ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు వృధా చేయొద్దు అని చెప్పారు. అది బుర్రలో నాటుకుపోయింది అంతే. అది అందరికీ ఇది నాటుకుపోవాలమ్మా. అట్లాగే అదేండి ఈ రోజుల్లో అందరికీ నువ్వు తయారు చేయలేని వస్తువు నీకు వాడుకోవడానికి అందుబాటులోకి వచ్చినప్పుడు ఎంత కావాలో అంతా వాడుకో. ఒక్క చుక్క కూడా, ఒక్క అన్నం మెతుకు కానీ, ఒక ఆహార పదార్థంలో ఇంత భాగం కానీ, ఒక నీటి చుక్క కానీ, ఒక బట్ట ముక్క కానీ దేన్ని కూడా వృధా చేయొద్దు. నువ్వు తయారు చెయ్యలేవు. లక్షల డబ్బు అక్కడ కాగితం ముక్కలు అక్కడ పెట్టి నోట్లు అక్కడ పెడితే కూడా నువ్వు ఒక నీటి చుక్కను తయారు చేయగలవా? మరి ఇది మనసులోకి రావాలి. ప్రతి గింజని, ప్రతి నీటి చుక్కని, ప్రతి ఆయిల్ చుక్కని, పెట్రోల్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీటన్నింటినీ కూడా నువ్వు తయారు చేయలేనప్పుడు అందుబాటులో ఉన్నాయి కనుక చక్కగా కావలసినంత ఉపయోగించుకో, ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ఫుల్గా ఉపయోగించుకో, కానీ వృధా చేయకు. గ్రాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. వెరీ వెల్ సెడ్ అమ్మా, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.